హాయ్ అండి. విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు ఇంకా ఇంట్లో అయితే నేనైతే ముందు వంట చేసేద్దాం అనుకుంటున్నాను. చికెన్ ఉంది ఫ్రిడ్జ్లో, కొంచెం చికెన్ కర్రీ చేసేసుకుందాం అని చెప్పేసి ఇంకా మసాలా అది ఆడుకోవాలి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అదిని అవన్నిటికీ రెడీ చేసుకుంటున్నాను. మాకు పెళ్లి రోజు వస్తుంది మే నెలలోనే, నెలాఖరికి మాట. ఇంతకుముందు ఒకసారి చేసుకున్నాను. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మామూలుగా తలస్నానం చేసి కొత్త చీర ఉంటే ఇంట్లో కట్టుకుంటాము. అలాగే ఈసారి కూడా ఏంటంటే తీసుకున్నాను వెళ్ళి. సమ్మర్‌లో ఎలాగో కాటన్ చీరలు తీసుకున్నాను. అంతగా సమ్మర్ వెళ్ళిపోతుందనుకోండి. అయినా నాకు కాటన్ చీరలంటే చాలా ఇష్టం మాట. మంచిగా క్యారీ చేస్తూ ఉంటాను. బావుంటది నాకు. నాకిష్టం మాట. కొంచెం ఒంటికి అది చల్లగా బావుంటదనిపిస్తది మాట. ఇంకా సిల్క్ శారీస్ కన్నా కొంచెం ఈ సమ్మర్‌లో మనం కాటన్ చీరలే యూజ్ చేస్తాం కదా! నేనింకా కాటన్ చీరలు తీసుకున్నాను. సరే ఇంకా ఎలాగో కాటన్ చీరలతో పాటు పెళ్లి రోజు వస్తుంది కదా అని చెప్పేసి ఓ మంచి చీర ఒకటి తీసుకున్నాను. దాంతో పాటు హారిక మళ్ళీ నా మైండ్‌లో రన్ అయింది. మళ్ళీ హారిక ఉంది కదా! తనకు కూడా మంచి చీర ఒకటి తీద్దామని చెప్పేసి తనకు కూడా ఓ చీర తీసానమాట. అంటే అక్కడ చూసాను బావుంది. హారికకి బావుంటది కదా అని తీసేసాను అనమాట. ఆ కలర్ అది మీకు చూపిస్తాను నేను ఆ శారీస్. ముందైతే నేను కిచెన్‌లో వంట చేసేసుకొని, అప్పుడు ఓ పక్కన వంట అవుతుంటుంది. మనమేమో శారీస్ చూపిస్తాను మీకు. ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆడుతున్నాను. ధనియాలు, జీలకర్ర ఇంక అన్నీ వేసేసి మసాలా అంతాని. నేనైతే ఇంకా మసాలా ఆడేద్దామని చెప్పేసి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాను. ఇంకా నేను మసాలా ఇంగ్రీడియంట్స్ ఏమి చూపించలేదండి. చికెన్ మసాలాకి ఎలాగో అలాగే కొంచెం జీడిపప్పు అయితే వేసాను, కమ్మగా ఉంటుందండి. అయితే ఇంకా నేను యూజ్ చేసే బ్లెండర్ అయితే మటుకి ఇది అగారో వాళ్ళది రీగల్ పర్సనల్ బ్లెండర్ మాట. ఇది 1 ఇయర్ వారంటీ ఉంటుంది. 400 వాట్స్ కాపర్ మోటార్ తోటి వస్తుంది. అలాగే మనకి 3 జార్స్ కూడా ఉంటాయండి. చక్కగా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎక్కువ ఆక్యుపై చేయదు. చక్కగా మిల్క్ షేక్స్ కానీ, జ్యూస్ కానీ అవి కూడా చేసుకోవచ్చండి. కావాలంటే కనుక మీరు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ మసాలా అయితే ఆడేసాను, పేస్ట్ అయితే చేసేసాను. ఇంకా కర్రీకి ఆనియన్స్ వేసేసి మనం శారీస్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది ఏగుతూ ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు. వీలైనప్పుడు హారిక ఉంటుంది కాబట్టి హారికని చూడమంటాను. ఈ లోపల నేను చేసుకున్న చిన్న షాపింగ్ మీకు చూపించేస్తాను. చికెన్ కొద్దిగా ఉందండి, గుండెకాయ ముక్కలు లాంటివి, రెక్క ముక్కలు లాంటివి. సరేలే కొద్దిగా పప్పుచారు ఒకటి పెట్టుకున్నాను. అంటే పెసరకట్టు అంటాం కదా, అది పెట్టాను. సరిపోతుంది అది ఇదేనని. అది నిజమేలే, నువ్వే చెప్పేస్తున్నావు కదా మనకి ఎక్కదని. మాట వినపడుతుందా వాయిస్? సరే, వినపడితే పర్వాలేదు, లేకపోతే అర్థం కావట్లేదు కదా వీడియోలో. ఇంకా వెళ్ళిపోదామండి మనం. ఎక్కడెక్కడ అన్నీ సర్దేసి కిచెన్ నుంచి త్వరగా బయటపడిపోవాలన్నమాట. చాలా వేడిగా అనిపిస్తుంది. ఇంకా రోహిణికి అయితే రాలేదు, వస్తే ఇంకెలా ఉంటుందో మరి. ఋతుపవనాలు వచ్చేసినాయి అంటున్నారు, తాకేసినాయి, మబ్బు అది పెట్టేసిందంట. మేము కూడా పైన అంతా మారుస్తుంది అనమాట, టెర్రస్ మీద అదిని. అవన్నీ చూసుకొని చక్కగా ఇంకా వర్షాలు పడేటానికి విత్తనాలు అవి పెట్టుకుందామని చెప్పేసి ఇప్పుడు కొంచెం అయితే మటుకి సర్దిస్తున్నామన్నమాట. దొరికారు పనోళ్ళు. దొరికిన తర్వాత ఇన్ని రోజులకండి అసలు 2 నెలల నుంచో చూస్తున్నాను ఎవరైనా దొరుకుతారేమో, పోనీ చేయించుకుందాం పని, ఒక్కరినే చేయలేకపోతున్నాం అంటే అస్సలు అవ్వలేదన్నమాట. మే నెలలో ఎక్కువగా పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి కదా, చాలామంది మే నెలలోనే అవుతాయి. మా ఇంట్లోనే ఇంచుమించు ఒక 4 మే నెలలోనే మ్యారేజెస్. మాకు ఎలా అనిపించింది అంటే, మాకన్నా చిన్నవాళ్ళు మ్యారేజ్ అయినప్పటికీ వాళ్ళ మ్యారేజ్ టైంలో మా పెళ్లి రోజు వచ్చేది అన్నమాట. 2 రోజులు అటు ఇటులో ఫంక్షన్ ఏదైనా పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు మా మ్యారేజ్ డే అనమాట. అంటే మే నెలలో పెట్టుకుంటే కనుక. ఇది తర్వాత చూపిస్తాను. ముందు నేను తీసుకున్న శారీస్ చూపిస్తాను. అసలు నేను ఇంత షాపింగ్ చేయకపోదును. ఇవి నాకు సాయిరామ్ తీసాడనమాట. నేనైతే ఏదో ఒక శారీ తీసుకుని వచ్చేద్దామని అని వెళ్ళాను. కాటన్ శారీస్ చూస్తున్నాను అక్కడ. నీకు నచ్చినాయా అన్నాడు. నచ్చినాయి కానీ వద్దులేరా అన్నాను. లేదు తీసుకో అమ్మా, ఇష్టపడుతున్నావు కదా అంటే, సరేలే ఎలాగో మనకి కాటన్ చీరలు కావాలి, మన అబ్బాయి తిత్తానన్నప్పుడు మనం ఎందుకు వద్దండి అని చెప్పేసి మా సాయిరామ్ తీసిన శారీస్ మాట ఇవి. వాళ్ళ అమ్మ కోసం తనని తీసాడనమాట. అంటే నేను వద్దని వచ్చేస్తుంటే లేదు లేదు తీసుకో అని చెప్పి లాస్ట్లో బిల్ వేయించాడనమాట. కుదరదని చెప్పి, అంటే వచ్చేసి ముందు నేను యాక్చువల్గా ఈ శారీ ఒకటి ఇంకో శారీ ఒకటి తీసాను, హారికకి నేను తీసాను. ఇవి వచ్చేసి ముందు షాపింగ్ అయిపోయిన తర్వాత కింద కౌంటర్ దగ్గర ఉంటాయి కదా శారీస్, అలా చూసి వచ్చేస్తుంటే ఇంకా మా వాడు నీకు నచ్చినవి తీసుకో నేను తీస్తానంటే నేను కూడా ఓపెన్ చేయలేదు.
కానీ సమ్మర్ అయిపోతుంది కదరా ఇప్పుడు అని అనుకుంటే, లేదులేమో నెక్స్ట్ ఇయర్ అయినా కట్టుకుంటుంటాం కదా, ఎలాగో వీడియోస్ అవి ఉంటాయి కదా అంటే నేను అన్ని కలంకారీలోనే తీసానండి. ఈ కలర్ ఒకటి తీసుకున్నాను, బ్లూ, అదే ఇది పికాక్ బ్లూలో లైట్ బ్లూ అనుకుంటున్నాను అంతే, లేకపోతే సిమెంట్ కలరా, లైట్. ఇది నాకు బాగా నచ్చి తీసుకున్నాను. ఈ సారీ కూడా కలంకారీయే. కలంకారీలో ఇది మీకు రేట్లు తెలిసిపోతున్నాయి, ఇక్కడే ఉన్నాయి కదా. ఇది 700 పడింది. నేను ఇంతకీ షాపింగ్ మాల్ చెప్పలేదు కదా, ఏ షాపింగ్ మాల్లో తీసుకున్నాను అన్నది కూడా చెప్తాను నేను. ఈ శారీ నాకు నచ్చి తీసుకున్నాను అనమాట. ఇది ఈ గ్రీన్ నాకు లేదు, అందుకని తీసుకున్నాను అనమాట ఈ కలంకారీ శారీ అయితేనే. ఇది ఓపెన్ చేస్తాను. ఇది కూడా బ్లౌజ్ పీస్ ఎలా వచ్చిందంటే మనకి ఇదిగోండి మెరూన్ వచ్చింది అనుకుంటా బ్లౌజ్. ఇదిగోండి బ్లౌజ్ పీస్ ఇది వచ్చింది. ఇదైతే ఇంకా అన్ని శారీస్ మీదకి మ్యాచ్ అయిపోతుంది కదా అని చెప్పేసి నేను ఇంకా అంటే కుట్టించేసుకుంటే ఒక 2-3 చీరలకి మనం కట్టుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే మెరూన్ ఎక్కువ నేను కూడా యూజ్ చేస్తాను, అందుకని ఇవి తీసుకున్నాను అనమాట. మళ్ళీ ఇప్పుడు ఇవి మీకు చూపించేసిన వెంటనే మిషన్ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఇంకొకటి బ్లాక్ తీసుకున్నాను. ఇది 600 పడిపోయింది అంతే, ఇంచుమించుగా ఒక 25 అంతేలే, ఒక 20 రూపీస్కి ఏముంది, 25 రూపీస్కి. ఇది కూడా మెరూన్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ ఇది వచ్చింది, చూపిస్తాను శారీ కూడా ఎలా ఉందో. ఇది ఇలా వచ్చిందన్నమాట. ఇదిగోండి శారీ ఇలా వచ్చింది. పికాక్స్ వచ్చినాయి. ఇంకా ఇది కూడా ఇంచుమించు కలంకారీ టైపే కదా. నాకు బ్లాక్లో లేదని తీసుకున్నాను, కాటన్ శారీస్లో బ్లాక్ బాగా ఇష్టం నాకు కలరు. ఇంకా ఇది పక్కన పెట్టేద్దాం. ఏంటి హారిక, ఇంతకీ హారిక లేకుండా చేసిన షాపింగ్ మాట ఇది. నేను నా పెద్ద కొడుకు చేసిన షాపింగ్ ఇది. నేను శుభమస్తులో తీసాను. శుభమస్తు కాదు, శతమాన భవత, సారీ శుభమస్తు కాదు, శతమాన సిల్క్స్ అనుకుంటా. శతమాన సిల్క్స్ రాజమండ్రిలో కొత్తగా పెట్టారు కదండి, శతమాన సిల్క్స్. అందులో తీసుకున్న శారీ అన్నమాట ఇది. నేను తీసుకున్నాను అనమాట. ఇదిగో శతమానమే, ఇదిగో ఇది మంచి పని అయింది. ఇదిగోండి 2000 అన్నమాట ఇది. అయితే ఆఫర్లో మనకి 1000కి వచ్చేసింది శారీ. అయితే నేను తీసుకున్న తర్వాత అప్పుడు ఆఫర్లో తీసుకున్నాను నేను, ఇది ఆఫర్ పెట్టినప్పుడు. అయితే ఒకళ్ళు మనతో పాటే కస్టమర్స్ ఉంటారు కదా, అలాగా బట్టలు తీసుకున్నప్పుడు మేము బయటకు వచ్చేసిన తర్వాత అడిగారన్నమాట శారీ చూపించండి అని. చూపించిన తర్వాత అప్పుడు అంటున్నారు ఇది 2000 కూడా కొన్నానండి, ఆఫర్లో 1000 బాగానే పెట్టారు, మీరు బాగానే తీసుకున్నారన్నారు. అప్పుడు దాకా నాకు ఎందుకో ఇది 1000కి వర్త్ ఉందా అని అనుకున్నాను. వర్తబులేనా లేకపోతే కాదు, సబ్స్క్రైబర్స్ కాదు, మామూలుగానే ఒకసారి శారీ చూపించండి మీరు తీసుకున్న శారీ అంటే చూపించాను. ఇలా సింగిల్ది ఒకటే తీసుకున్నాను శతమాన సిల్క్లో. అంటే నాకు ఇంకా పెద్ద ఎక్కువ షాపింగ్ చేసే ఐడియా లేదు, కానీ బాగానే ఉన్నాయి ఆఫర్లో. అప్పుడు వాళ్ళు అన్నారన్నమాట 2000 అండి ఇది అమ్మేవారప్పుడు, ఇప్పుడు ఆఫర్లో 1000 బాగానే వచ్చింది మీకు అని. సరే ఇది కూడా వైట్ అండ్ బ్లాక్ ఉంది, కానీ శారీ బాగుంది కదా అని ఇంకా సాయిరం తీసుకోమ్మా ఇది బాగుంది అన్నాడని తీసేసుకున్నాను. అందరు చాలామంది హారిక అని అడుగుతారు, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్కువ. మీ హారికమ్మకు మటుకి ఎక్కువ, తనకి ఎప్పుడు కూడా ఎక్కువలోనే పడుతుంది అన్నమాట కాస్ట్. ఆడపిల్ల ఒకతే కదండి, కొంచెం కావాల్సినవి అన్నీ కొనాలి కదా. ఇప్పటి నుంచి అన్నీ ఒకటి కొందామని ఇదిగోండి ఈ శారీ తీసాను. నేను ఎందుకు తీసానంటే తనకి ఇష్టం ఈ కలరు. ఇది పికాక్ బ్లూ అని అనుకుంటున్నాను, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఈ కలర్ అడిగింది. రాయల్ బ్లూ కాదు నాన్న, రాయల్ బ్లూ ఇది. నేను పికాక్ బ్లూ అంటున్నాను కాదా అయితే. అయితే వీడియోలో కంటే లైట్గా పడుతుందంట. ఎస్ఐ అంతేనా, లైట్గా పడుతుందా? కానీ చాలా డార్క్ కదా ఇది. ఇది మష్రూమ్ సిల్క్ అనుకుంటా. అడ్లే గారిక ఏం తింటున్నారు మీరు? చూపించు, ఏదో తెచ్చింది. అమ్మకు పెట్టేది ఏమీ లేదు. ఓకే, వీడియోలో తినకూడదు, నిజమేరా, మీకు బాగా వంక దొరికింది. ముందు శారీని చూపించేయండి. ఇదిగోండి శారీ. అయితే దీని బార్డర్ అయితే ఇలా మనకి కడ్డీ కింద వచ్చింది కదండి చిన్నగా. ఇది మనకి పట్టీలు అవి వచ్చినప్పుడు, అది పట్టీలు ఉన్నప్పుడు మనకి లాగుతాయి అన్నమాట. లాగి ఇది ఇడిపోయే ఛాన్స్ ఉంది. నాకు అలా 2-3 శారీస్ అలాగే అయినాయి. ఇదేంటంటే థ్రెడ్ తోటి మనకి వచ్చేసింది, చివర్ల కుట్టు కింద వచ్చేసింది అన్నమాట. దీన్ని ఏదో అంటారు, నాకు టయానికి గుర్తుకు రావట్లేదు.
మీరు కామెంట్లో పెడతారులే, మీకు తెలుసు కాబట్టి చెప్పండి. అయితే బెస్ట్ అనిపించింది నాకు ఈ వర్క్ అది చూసేటప్పటికి. ఇంక ఇదైతే ఆఫర్లో ఏమీ కొనలేదు. ఈ షాపింగ్ నేను ఎక్కడ చేస్తానంటే, ఈ చీర ఏమో నేను సతమాన సిల్క్స్లో ఒకటి తీసుకున్నాను. ఇదిగోండి ఇంక ఈ కాటన్ చీరలో, అలాగే ఇది కూడా నేను జేసీమాలే కదా, జేసీమాల్లో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసరికి 15% ఆఫర్ అంట. 4000 పడింది కదా ఇది. 15% తగ్గింది. సర్లే క్యాలిక్యులేట్ చేసుకుంటాలేమంటే 100కి 15 రూపాయలు తగ్గింది. అంటే 1000కి 150, 4000 కాబట్టి 600 తగ్గినట్టు. అంతే అండి. 3400 ఎంతో పడినట్టుంది నాకు, పడింది శారీ వచ్చేసరికి. శారీ ఎలా ఉందో చెప్పండి. మష్రూమ్ సిల్క్ అనుకుంటా, పైటంచి ఇదిగోండి జరీలాగా వచ్చింది కదా, బాగుంది శారీ అయితే, చాలా బాగుంది. అక్కడ ఇంకా ఉన్నాయి శారీస్ అయితేని, ఈ మోడల్లో కాకుండా కలర్ ఈ మోడల్లో కాకుండా ఈ మష్రూమ్ సిల్క్లోనే ఇంకా మంచి, ఇంకా అంటే కొంచెం 5000 అలా కూడా ఉన్నాయన్నమాట శారీస్ అయితేని. అవి కూడా మంచి ఆఫర్లో ఉన్నాయి. నేను ఇంకా ఈ కలర్ అడుగుతుంది హార్కి ఎప్పటి నుంచో అని చెప్పేసి నేను తీసుకోకుండా తనకి తీసాను అనమాట. అయితే మొత్తం ఇప్పుడు ఇక్కడ బార్డర్కి థ్రెడ్ది వచ్చింది కదండి, బార్డర్కి ఇదిగోండి పైన కూడా సేమ్ ఇంకా చీరంతా కూడా చాలా శ్రద్ధగా వచ్చింది వర్క్ అయితే, అదే ఇలాగా చేసి చక్కగా బాగుంది. పైన కింద కూడా బార్డర్ అయితే ఇలా వచ్చిందన్నమాట, సిల్వర్ వచ్చింది. ఈ సిల్వర్ కూడా ఎంత బాగుందంటే ఏదో ఎర్రెత్తినట్టు కాకుండా, వీడియోలోకి ఎలా కనబడుతుందో నాకు తెలియదు కానీ రియల్గా అయితే లుక్ అయితే చాలా బాగుంది శారీ లుక్ అయితేని. ఇదిగోండి ఇది శారీ, హారిక కానీ తీసిన శారీ అన్నమాట. తనకు అన్నీ అంతే 35, 36 ఈ టైప్లోనే తీస్తూ ఉంటాను అనమాట శారీస్ తీస్తే కనుక. ఇదిగోండి ఎలా ఉందో చెప్పండి శారీ కలర్ అది ఎలా ఉందో, పైటంచి కూడా చూపించేస్తాను కాబట్టి చెప్పండి. రేట్ కూడా నాకు ఎందుకో బాగానే ఉందనిపించింది. అక్కడ మిస్సమ్కి కూడా వెళ్ళాను, నేను మిస్సమ్కి వెళ్ళాను కానీ నాకు ఎందుకో అక్కడ ఆఫర్ పెట్టారు కానీ స్టాక్ అయితే అక్కడ నాకు పెద్దగా కనపడలేదు. అంటే మాకు చూసేటప్పుడు కొంచెం అంత మంచిగా అనిపించలేదు. మళ్ళీ భీమవరం సైడ్ బాగుంది అన్నారు కానీ నేను మిస్సమ్ అయితే వెళ్ళాను కానీ వెనక్కి వచ్చేసాను. సత్మాన సిల్క్స్లో కూడా బాగానే ఉన్నాయి. జేసీ మాల్ కూడా ట్రై చేయండి ఒకసారి. నాకు ఇదిగోండి మరి ఇందులో నేను శారీ తీసుకున్నాను, నాకు నచ్చింది అక్కడ శారీ అయితే బాగుంది. జేసీ మాల్ కలెక్షన్ బాగుంది, కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి తీసుకోవడానికి బాగున్నాయి. నాకు ఎప్పటి నుంచో బాటిల్ గ్రీన్ కలర్ తీసుకుందాం అనుకున్నాను, అక్కడ ఉన్నాయి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ మీ అన్నయ్య గారిని కాకపట్టాలి. ఎప్పటి నుంచో మీకు చూపిందాం అనుకుంటే డిలే అయిపోయింది. ఇంకా అలాగే ఏ రోజుగా ఆ రోజు, ఇవాళ రేపు అలా అనుకుంటున్నాను. ఈరోజు అంటే సమయం రావాలేమో మేబీ. శారీ అయితే ఇలాగ తీసానమాట ఈ శారీస్. ఇంకా బ్లౌజ్ అది కుట్టించలేదు, స్టిచ్చింగ్ ఇచ్చేయాలి. బ్లౌజ్ అయితే ఎలా వచ్చిందనేది మీకు ఇందులో ఈ శారీలో చూపించలేదు కదా, ఇప్పుడు ఒకసారి అది కూడా చూపించేస్తాను. పైటంచి చూపించాను కదా మీకు. ఈ చీరలు ఇప్పామంటే మడత కుదరదని ఇప్పట్లేదు అన్నమాట నేను. ఇదిగోండి బ్లౌజ్, ఇదండి బ్లౌజ్ చాలా సింపుల్గానే వచ్చింది. ఎందుకంటే చీర హెవీ వర్క్ వచ్చింది కాబట్టి ఈ బార్డర్ అయితే వచ్చింది, హ్యాండ్స్కి వస్తుంది. అక్కడ మిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకేమైనా ఉంటే అంటే మోడల్స్ ఏమైనా ఉంటే కుట్టించాలన్నమాట. తనకి ఏది నచ్చితే ఆ బ్లౌజ్ మోడల్ తనకి కుట్టిస్తాను అనమాట. ఇది అండి బ్లౌజ్ అయితే ఈ పీస్ ఇలా వచ్చింది, చూసారు కదా. ఇదిగోండి సిల్వర్ బార్డర్ వచ్చింది. సింపుల్గా అయినా ఇచ్చారు బ్లౌజ్ అయితేనే, ఎందుకంటే రెండు హెవీ అయినా మళ్ళీ బాగోదు, ఏదో ఒకటి సింపుల్గా ఉండాలి. బ్లౌజ్ హెవీగా ఉంటే శారీ సింపుల్గా ఉండాలి, శారీ హెవీగా ఉంటే బ్లౌజ్ సింపుల్గా ఉండాలి. బ్లౌజ్ కూడా బాగానే వచ్చింది. ఇవి మాట నేను చేసిన షాపింగ్ అయితే మటుకి ఇది. ఇంతకీ నచ్చిందా లేదా అన్నది నాకు కామెంట్లో చెప్పండి. పైటంచి మటుకి దగ్గరగా మెరిసిపోతుంది లైటింగ్లో అయితేనే. ఫంక్షన్స్కి అది పెద్దవాళ్ళు కట్టుకున్నా కూడా బాగుంటుంది, హారికనే కాదు. నేనైతే హారిక కనుక్కొని తీసాను కానీ నాకైనా బాగుంటుంది ఈ శారీ. మనం హైట్గా ఉన్న వాళ్ళది ఇంకా మంచిగా వన్ స్టెప్ పెట్టుకుని శారీస్ చాలా బాగుంటుంది కట్టుకుంటే. ఇది మ్యారేజెస్కి అది, రిసెప్షన్స్కి అది కూడా సింపుల్గా ఉంటుంది, లైట్ వెయిట్ కూడా ఉంది. నేను ఏది స్పాన్సర్ కదండి, నేను మామూలుగా నాకు జనరల్గా అంతే షేర్ చేసుకుంటున్నాం అంతే. నేను మామూలుగా షాపింగ్ చేసి ఒకసారి చూద్దామని వెళ్ళాను. సత్వాన్ సిల్క్స్లో ఏం ఆఫర్లు ఉన్నాయన్నప్పుడు అలాగా బాగుంది. ఇదండి ఈ శారీ చూపించేసాను కదా, ఇందులో కూడా బ్లౌజ్ బాగా నచ్చింది. ఇది ఏకంగా 700 ఎట్టి తీసాను. నాకు ఈ కలర్ నచ్చి తీసేసాను. ఇంతకీ ఈ గ్రీన్ ఎందుకో తీసుకోవాలనిపించింది. బ్లౌజ్ ఇది వచ్చింది, ఇదిగోండి బ్లౌజ్ ఇది వచ్చింది. నాకు ఎందుకో ఈ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా కాటను,
నాకు చాలా బాగా నచ్చింది. స్మూత్గా భలే ఉంటుంది అసలు. ఎంత హ్యాపీగా ఉంటుందంటే మనం హ్యాపీగా క్యారీ చేయొచ్చు. అంతేకాకుండా మనం ఫస్ట్లో గంజి అది పెట్టేవాళ్ళం కదండి శారీస్కి. కాటన్ చీరలకు ఒకప్పుడు ఏంటి గంజి పెట్టి ఆరేసుకునేవాళ్ళం ఇంటి దగ్గర అయితే. ఆ గంజి ఒంటి మీద పడగానే మనకేంటంటే గంజి అంటే చలవ కదా, మనకి బాడీకి మనకు తెలియకుండానే చల్లదని ఇచ్చేది. ఇప్పుడు మనం చాలామంది అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకైతే కుదరదు అనుకోండి. పల్లెటూరులో అయితే ఇప్పటికీ అలా గంజి పెట్టి చీరలు ఆరేయడం అనేది చల్లదనం ఎలా వస్తుందంటే ఇప్పుడు గెంజి పెట్టాక మనం అనుకోకుండా వంట చేసినప్పుడు ఒంటి కదా శారీ ఆ తడికి ఎందుకు ఆ గంజి అన్నది మళ్ళా అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అలా కూల్ చేసి ఇచ్చారంట. ఇచ్చేది ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ పల్లెటూరులో ఇంకా గంజి పెట్టుకుని ఆరేయడం. మా అమ్మగారు అయితే గంజి పెట్టకుండా ఏ కాటన్ చీర వాడేవారు కదనమాట. దాన్ని మడత పెట్టి ప్రతి చీర డైలీ కట్టిన చీరలు ఇస్త్రీకి ఇవ్వరు కదా, కాస్ట్లీ చీరలు అయితే ఇస్తారు. అవి పరుపు కింద పెట్టేవారు, అవి సాఫ్ట్గా అవుతాయని. ఒక 4 hours మమ్మల్ని కూర్చోమనేవారు అమ్మమ్మ అయితే కూర్చోమనేది. నేను ఎగిరి కూర్చునేదని, అంటే సాఫ్ట్ అవుతుందని పరుపు కింద పెట్టేవారు మడత పెట్టి. గంజి పెట్టకుండా శారీస్ కట్టేవారు కాదు. బుట్లా భలే అందంగా ఉండేది అప్పుడు కాటన్ చీరలు. అమ్మ వాళ్ళు చెప్పిన కాలంలో అయితే వాణిశ్రీ గారు కట్టడం అనేది మొదలుపెట్టారు. అప్పుడు దాకా కాటన్ చీరలు తక్కువ పరిచయం చేయడం. ఆవిడ కట్టుకోవడం మొదలెట్టుగా పబ్లిసిటీ ఎక్కువైంది కాటన్ శారీస్కి. దానికి అంత వాల్యూ వచ్చింది. ఇప్పటికి అలానే అలాగే అయింది అంతే. మరి అప్పట్లో అమ్మ అన్నారు, మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ మీరు కూడా చెప్పండి. కాటన్ చీరలు ఇవి ఏమో. ఇంకా ఇది కూడా బ్లౌజ్ చూపించేస్తాను కదా, ఇవి మాట అండి. ఈరోజు నేను చేసిన షాపింగ్ మీకు శారీస్ అన్నీ చూపించాను, ఇంకా బ్లౌజులు కూడా అన్నీ చూపించాను కదా. ఇది మాట నా షాపింగ్ ఈరోజు. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. చికెన్ కూర చూసావా ఎంతవరకు వచ్చిందో? అయిపోయిందా? అవుతున్నారు ఇక. కూర అయితే ఉడుకుతుంది. మమ్మీ నేను ఎంత బిజీ సింపుల్ చికెన్ కర్రీ. నేను గేమ్ ఆడాలి, వరల్డ్ లో బెస్ట్ గేమ్ అది. సరే, త్వరగా. ఉప్పు కొంచెం తక్కువ ఉంది కానీ సరిపోయింది, బాగుంది. నేను వెళ్తాను అయిపోతే కనుక. ఇదండి ఈరోజు అయితే మా షాపింగ్, మా ఇంట్లో రెసిపీస్ ఏదో సరదాగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎప్పుడు నేను ఏ షాపింగ్ చేస్తున్నా చూపిస్తాను. నువ్వు వస్తావా? నువ్వు రావు కానీ నన్ను వెళ్ళమంటున్నావా? నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, తక్కువ. అదేనా? అదే వాళ్ళ కూతురు వచ్చి బాబాయ్ ప్లీజ్ బాబాయ్, నేను మళ్ళీ వెళ్ళిపోతాను కదా బాబాయ్, ఆడు బాబాయ్ అంటే తన గురించి ఆట అలా స్టార్ట్ చేస్తాం సరదాగానే. వెళ్తానండి, ఇంకా కర్రీ అయిపోయింది కదా, భోజనం చేసి వెళ్తాము. ఇదండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీ సమ్మర్లో మీరు ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారో సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. బాయ్ అండి.